ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనములు. ఇదే కాలంలో కలువరి కృపాసన్నిధిగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 36 నుంచి 44 వచనం చూసుకున్నప్పుడు, దావీదు అబీగయలు తీసుకొచ్చిన కానుకను తీసుకుని సమాధానం గలవతాను ఇంటికి వెళ్ళమని చెప్పినప్పుడు తను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు రాజులు విందు చేసినట్లుగా నాబాలు విందు చేసుకుని త్రాగుచు బహు సుఖించు సంతోషించు మత్తుగా ఉండేది కనుక ఆ రోజు కొద్ది గొప్ప ఏమీ మాట్లాడకుండా తర్వాత రోజు జరిగిన సంగతి అంతా కూడా తన భర్త అయిన నాబాలుకు తెలియచెప్పినప్పుడు అతడు భయము చేత బిగుసుకుపోయిన 10 దినములైన తర్వాత అతడు చనిపోయినట్లు చూస్తున్న ఆ సంగతి దావీదునకు తెలియపరచబడినప్పుడు, నన్ను కీడి చేయకుండా ఆపిన దేవునికి స్తోత్రం కలుగునాక, అతని కీడంతా అతని తల మీదకి దేవుడే రప్పించాడని చెప్పి ఉన్నాడు. తర్వాత ఆ స్త్రీని వివాహం చేసుకుంటకు తన పని వాళ్ళు కొంతమందిని పంపించినప్పుడు ఆమె అంగీకరించి పరిగెత్తులతో కూడా బయలుదేరి వెళ్ళి ఆ వివాహం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. ఆమె